హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు వీడియోలో అయితే ఈ యాక్షన్ 3208 గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి చెప్తానని చెప్పి అదే సుగోన్ 26D సాల్డరింగ్ మిషన్ అండి. ఇది చాలా బాగుంటుందని నా ఫ్రెండ్ ఒకటి చెప్తే తీసుకొచ్చాను. ఆల్రెడీ ఓల్డ్ ఒకటి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసాను. ఇది ఓల్డ్ బిట్, కానీ ఈ సుగోన్తో పాటు ఏం వస్తున్నాయో చెప్తాను. సుగోన్తో ఈ హ్యాండిల్ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ఈ సుగోన్ కంపెనీ, దీంతో పాటు ఈ సుగోన్ కంపెనీ 3 బిట్స్ అయితే వస్తున్నాయి. ఒకటి నైఫ్, ఒకటి బెండ్ నోజులు, ఒకటి స్ట్రైట్ నిడిల్ టైప్ ఉంటుంది. ఈ 3 అయితే వస్తున్నాయి. ఇది అవసరం లేదు అనుకుంటే, మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనకి 2300 రూపాయలు ఒక బిట్ పడుతుంది. జేబీసీ బిట్ అయితే దాంతో ఇస్తారు. ఇదైతే మనకి దాదాపు కొరియర్ ఛార్జెస్ తో పాటు 8000 అయితే పడింది. దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నేను ట్రై చేయలేదు, మనం కూడా ట్రై చేద్దాం రండి. మీ ముందే ట్రై చేస్తాను. ఒక బిట్ అయితే అటాచ్ చేస్తాను. ఫస్ట్ ఇందులో మనం బెండ్ నోజులు ఏదైతే ఉందో అదొకసారి అయితే పెడదాం. ఏం లేదండి, ఇవన్నీ ఈ వెనకాల మొత్తం అన్ని అటాచ్ చేసేసాము. అది ఆల్రెడీ ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది. ఇది ఎథనాజులు, ఇదైతే మనకి హ్యాండిల్ క్లిప్పింగ్ అయితే చేసేసాను. దీనికి ఇది పెర్ఫార్మెన్స్ చూపించడానికే పెట్టాను. చూడండి, ఇది ఏం లేదు, సింపుల్ అండి. చాలా CT10 ఇవన్నిటికీ అన్ని క్లిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇలా క్లిప్ చేసుకుంటే చాలు, ఇది క్లిప్పింగ్ అయిపోతుంది. ఇది 2 seconds లో మనం ఎంత హీట్ పెట్టుకుంటే అంత హీట్ కి అయితే వెళ్ళిపోతుంది. చూద్దామండి. ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి కదా, ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఛానల్ 1 లో మనం 300 పెట్టుకున్నాము, ఛానల్ 2 లో 350 ఉంది, ఛానల్ 3 లో 380 ఉంది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఇప్పుడు తీసాం కాబట్టి తెలియట్లేదు హీట్. చూడండి, 150లో మినిమం అయితే హీట్ లో ఉండిపోతుంది. ఇది 0 ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తాను, కానీ మినిమం 150 degrees లోనే ఇది హీట్ లో అలా ఉండిపోతుంది. దీనికంటే 0 అవ్వదు. అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను. మనం ఇప్పుడు తీయంగానే మనకి ఇప్పుడు 380 కావాలి, 150లో ఉంది. తీయగానే ఒక 2 seconds లో ఎంత హీట్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇది ఛానల్ 3 కదా. చూడండి, 300, 370, 2 seconds లో 380 వెళ్ళిపోతుంది. చాలా ఫాస్ట్ అండి. ఇది పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందో మీకు ఒకసారి అయితే ఇలాంటివన్నీ మనం ఐసీ వర్క్ ఎవరైతే చేస్తారో, సిపియు వర్క్, ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి ఇక్కడ మనకి జంపర్లో చూపిస్తాను. చూడండి వీడియోలో, మామూలుగా అయితే తెలీదు. చూడండి, ఈ కింద ఐసీ కింద జంపర్లు వేయాలనుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అసలు పేస్ట్ కూడా నేను వేయలేదు, జస్ట్ దీనికి పీపీడి పేస్ట్ వేద్దామండి. కొంచెం పీపీడి పేస్ట్ అయితే వేసుకొని, ఇది మామూలు పేస్ట్ కాదు, ఇది పీపీడి రీబాలింగ్ పేస్ట్. పీపీడి చూడండి, ఇది ఎంత స్పీడ్గా అవుతుంది అంటే అంత స్పీడ్గా అవుతుంది. సాల్డరింగ్ రాడ్ అయితే మనం ఒకసారి సాల్డరింగ్ వైర్తో ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. చూడండి, ముక్కలు చేసి సెకండ్ అండి, సెకండ్ పీస్. ఇది చాలా బాగుంది. మనం పీపీడి అంటే పేస్ట్ వేయలేదు కాబట్టి ఆ లిక్విడ్ అంత కొంచెం పేస్ట్ వేసుకుంటే మొత్తం వాటర్లో అయిపోతుంది. చూడండి, ఇది ఐసీ వర్క్ కి బాగుంటుంది. ఇంకోటి దీనికి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, కొంతమంది వేడిగా ఉన్నప్పుడు మనమైతే తీయలేం, దీనికి స్టాండ్స్ అయితే ఇచ్చాడు. నాది ఓల్డ్ సాల్డరింగ్ రాడ్ తాలూకా సన్షైన్ తాలూకా ఇది బిట్టు. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడు ముట్టుకోలేము కాబట్టి చల్లగాని మిషన్ చల్లగాని చల్లగా ఉండదు. ఇది తీసుకోవడానికి స్టాండ్ అయితే ఇచ్చారు. ఇది ఇలా పెట్టేసి ఇందులో పెట్టి ఇలా తీసేస్తే అయిపోతుంది. మనకు చేతులు కాలకుండా అయితే
అలా అయితే తీసుకోవచ్చు. మీకు ఇంకొక బ్లేడ్ అయితే సపోజ్ ఇది ఉంది కదా, ఈ బ్లేడ్ పెర్ఫార్మెన్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఇది నైఫ్, ఇది పని చేయట్లేదండి, ఆల్రెడీ పోయింది, ఇది పాతది. నేను ఇప్పుడు పనిచేసే బ్లేడ్ ఒకటి తీసుకుంటాను. చూడండి, ఇది పనిచేసింది. ఇది నైఫ్ టైప్ అండి, నైఫ్ టైప్. దీన్ని ఎలా రోజిన్ పెట్టి పేస్ట్ ఎలా క్లీన్ చేస్తే ఎలా వస్తుందో మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తాను, అక్కడ చూస్తూ ఉండండి. మనమైతే రోజిన్ పెట్టైనా పర్లేదు, ఈ డీసోల్డరింగ్ వైర్తో ఎంత నీట్గా క్లీన్ అయితే అయిపోతుంది. ఒకసారి కట్ చేసి ఇంకా దగ్గర నుండి అయితే మీకు చూపిస్తాను. ఇది మొత్తానికి మనం ఈ పెర్ఫార్మెన్స్ చూపిస్తాను, క్లీన్ చేసి ఎంత నీట్గా క్లీన్ చేసిందో. చూసారా, ఎక్కడ హైట్ కూడా లేకుండా చేస్తుంది, చాలా పర్ఫార్మెన్స్. దీంతో ఇది తీసేద్దామంటే ఒక జంపర్ అయితే వేద్దాం ఈ పాత దాంతో. అంటే ఇది ఎందుకు ఉండాలి అనుకుంటే ఇది అందరికీ అవసరం ఉండదు, కానీ మనకు యూఎఫ్ఐ బాక్స్ కోసం అవసరం ఉంటుందండి. చూడండి, ఇప్పుడు సపోజ్ యూఎఫ్ఐ బాక్స్ లో మన ఈ యూఎఫ్ఐ టెస్ట్ పిన్లకి ఐఎస్పి పిన్ అవుట్ ఇవ్వాలంటే మనకి ఈ సాలిడ్ రాడ్ అయితే ఉన్నాయి, ఇవి కొంచెం పెర్ఫార్మెన్స్ పెద్దవి కాబట్టి వాటితో చేయలేము. కానీ దీంతో జంపరింగ్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. ఈ జంపరింగ్ అనేది చూపిస్తాను మీకు. ఆగాలి, నేను కొంచెం సపోజ్ జంపరింగ్ అనేది ఇలా ముట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎరకాలో చిన్న చిన్న టెస్ట్ పాయింట్లు ఉంటాయి కదండి, సపోజ్ ఈ లోపల జంపరింగ్ చేయాలన్నా సరే ఏది ఒకటి కలిసిపోకుండా నీట్గా జంపరింగ్ అయితే చేయొచ్చు. చూసారా, ఈ ఐసీకి ఐసీ మధ్యలో తగలకుండా చిన్న చిన్న జంపరింగ్స్ క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఐసీ మధ్యలో ఈ నిడిల్ కూడా ఎవరికి అంటే వేరే బాల్ తగలకుండా మనం జంపరింగ్ అయితే చేయొచ్చు. మీకు ఇంకొంచెం జూమ్ చేస్తాను, క్లారిటీ కనిపిస్తుంది. చూసారా, ఎట్ సైడ్ తగలకుండా మనం జంపరింగ్ అయితే చేయొచ్చు. మనకు నచ్చిన వైపు మనం వైరు ఇలా తీసేసుకొని మనం ఐసీ కింద నుంచి కూడా జంపరాలు ఇచ్చుకోవచ్చు. ఇలాంటి వాటికైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది. ఏంటంటే ఇది క్లీన్ చేసుకోవడానికి బిట్లు తీసుకొని ఈ బిట్లు ఉన్నాయి కదండి, ఈ బిట్లు పెట్టుకున్నాం. కాకపోతే ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఒకప్పుడు ఇక్కడ ఓన్లీ వాటర్ వేసుకోవడానికి మాత్రమే ఉండేది, ప్రతి దాంట్లో వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలని చెప్పారు. కానీ ఇక్కడ క్లీనింగ్ బిట్ కూడా నీట్ గా ఉంది. ఇలా పెట్టి ఇలా తీసామంటే టోటల్ గా బిట్ అయితే క్లీన్ అయిపోతుంది. టెంపరీగా క్లీన్ చేసుకుంటే ఇది కూడా రఫ్ అంటే వైర్స్ అయితే ఇచ్చారు, ఐరన్ వైర్స్ లా ఉన్నాయి. ఇలా మనం క్లీన్ చేసుకున్న కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇందులో పెట్టగానే జస్ట్ మనకి 380 ఉన్నది చాలా ఫాస్ట్ గా డౌన్ అయితే అయిపోతుంది. హ్యాండిల్ డౌన్ చేయగానే 330, 321 వెళ్ళిపోతుంది. 150కి వచ్చి ఆగుతుంది అన్నమాట. 150 అనేది కంటిన్యూటీ ఉంటుంది. ఆ 150 ఎలా జీరోలో కూల్ అవుతుందో అది నేను ఒక వీడియో అయితే పెడతాను, చిన్నదే షార్ట్ వీడియోలో చూడొచ్చు. అంటే ఇది లేకపోతే పని చెయ్యలేమా, ఇది ఏంటి ఈ సామాన్ లేకపోతే పని చెయ్యలేమా అనుకోవడం తప్పండి. ఇవి ఉంటే మనం పని ఎలా కష్టపడో ఏదో చేసేయచ్చు. అంటే ఇది చేసే పని ఇది చెయ్యాలంటే చెయ్యొచ్చు, కానీ ఇంతలో ఉన్న స్మూత్ నిడిల్ బిట్తో ఇది చెయ్యాలంటే కొంచెం కష్టంగా అవుతుంది. కొన్ని ఐసీల మధ్యలో జంపరింగ్ వెయ్యాలి అంటే ఇది వేసే ఐసీ మధ్యలో జంపరింగ్ ఇది వేయడం కష్టం అండి. ఒక్క నిడిల్ జంపర్ కావాలంటే చాలా కష్టపడాలి.
సపోజ్ మనకి ఏదైనా డిస్ప్లే పత్తా ఫింగర్ ప్రింట్ పత్తాతో కూడా ఇది జంపరింగ్ చేసేయచ్చు. దీంతో చేయలేము, ఆల్రెడీ ట్రై చేసాము, మేమైతే చేయలేము. ఎవరైతే ప్రొఫెషనల్ చేయొచ్చేమో గానీ మేమైతే చేయలేము. అందుకనే వేరువేరుగా పని ఈజీ కావడానికి మాత్రం ఇవి తెచ్చుకొని, ఇవి లేకపోతే పనులే చేయలేమా అంటే అంత లేదండి. ఎలా అయినా చేసేవాడు ఎలా అయినా చేస్తాడు. ఇప్పుడు చూడండి, నాకు షార్ట్ కిల్లర్ ఉంది, అయినా 3208 తెచ్చాను. ఇంకొంచెం పని ఈజీ. అంటే ప్రతిదీ కష్టపడే చెయ్యాలని ఏం లేదు, ఒక మైండ్ తో థాట్ పెట్టుకుంటే ఏదైనా చేయొచ్చు. దీనికోసమే ఇప్పుడు ఈ మిషన్ కోసం నాకు తెలిసింది ఇంతవరకే చెప్పాను. ఇంకేమైనా ఉన్నాయి నాకంటే అంటే ప్రొఫెషనల్స్ ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే సీనియర్స్ ఉన్నారంటే కొంచెం నాకు ఈ వీడియో చూసినట్టయితే కామెంట్ ఇవ్వండి. ఇంకొంచెం దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నేను ఇంకొక వీడియోలో వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే వీడియో సుగోన్ T26D. ఇదైతే 8,000 దాకా అయితే ప్రైస్ ఉంది. మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఒక 200-300 అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరు ఏమనుకోకుండా దయచేసి వేరే టెక్నీషియన్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.